ఊళ్లకు ఊళ్లు మాయమయ్యాయి. బ్రిడ్జిలో రోడ్లు కొట్టుకుపోయాయి. హైడ్రో ప్రాజెక్టులు నామరూపాలు లేకుండా పోయాయి. వందల సంఖ్యలో వాహనాలు కనిపించకుండా పోయాయి. వేలాది మంది మిస్ అయ్యారు. ఎక్కడ చూసినా బురదే. ఊరేదో ఏరేదో తెలియదు. ఇది నేపాల్లో ప్రెజెంట్ సిట్యుయేషన్. నేపాల్లో ఫ్లాష్ ఫ్లడ్ తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 18 మంది చనిపోయారు. మరో 400 మంది మిస్ అయ్యారు. వీరిలో 105 మంది భారతీయులు కూడా ఉన్నారు. భోటా కేకోషి నది వెంట ఉన్న చాలా గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టిపోయాయి. ఇప్పటికే రంగంలోకి దిగిన నేపాల్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేసింది. హెలికాప్టర్లతో గాలింపు చేపట్టింది. लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ पुरै त्रिशुली आमा लाइभ यो चाहिँ है गाइस यस्तो लाइभ छ। पुरा चाइनाको ड्याम फुटे। నేపాల్ వరదలు బీభత్సం సృష్టించాయి. 133 మంది భారతీయులు గల్లంతయ్యారు. వరదల్లో 400 మందికి పైగా విదేశీ పర్యాటకులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా గుర్తించింది. మృతుల సంఖ్య 31కి చేరింది. మరో 93 మంది గాయపడ్డారు. వరదల్లో రసువా, నువాకోట్, ధాదింగ్, చిత్వన్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పలు నివాస ప్రాంతాలు, నదీ తీరాలు వరద ఉధృతికి అతలాకుతలమయ్యాయి. 93 మందిని భద్రతా బలగాలు రక్షించాయి. విపత్తు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాలీ సైన్యం, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, నేపాల్ పోలీస్ సంయుక్తంగా గాలింపు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. గాయపడిన వారికి చికిత్స అందించడంతో పాటు ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామాగ్రిని తరలిస్తున్నారు. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా భారీగా వరద నీరు పోటెత్తింది. రసువా జిల్లాలో వరద ఉధృతికి పలు గ్రామాలు, ఇళ్లు, వాహనాలు, రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. వరదల ధాటికి నేపాల్లోని కీలక విద్యుత్ మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. 6 ప్రధాన జల విద్యుత్ కేంద్రాలకు నష్టం జరిగినట్లు నేపాల్ విద్యుత్ ప్రాధికార సంస్థ తెలిపింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన రహదారుల్ని కూడా మూసివేశారు. మరోవైపు వరద పరిస్థితిపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్య బృందాలు, స్కౌట్స్, రెడ్ క్రాస్ తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. టిబెట్ వైపు నుంచి అకస్మాత్తుగా నీరు విడుదల కావడానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. హిమ సరస్సు ఉప్పొంగటం లేదా బద్దలవటం వంటి కారణాలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేపాల్ ఫ్లాష్ ఫ్లడ్ తో బీహార్ సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. గోపాల్గంజ్, వైశాలి, సీతామఢి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గండక్, కోసి నదులకు ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. గండక్ నది ఉగ్రరూపం దాల్చడంతో వాల్మీకి నగర్ బ్యారేజీ 36 గేట్లను ఎత్తివేశారు అధికారులు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. రిలీఫ్ కేంద్రాలను సైతం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్ సీఎం సామ్రాట్ చౌదరితో మాట్లాడారు. కేంద్రం నుంచి పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. जोड्ने पुल पनि बगेको छ। ल गयो यार ओ ए सिलास यता यता आऊ यता आऊ यता यता आमा मामा यार बजारै गयो यार।